హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మునగాకుతో ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి మునగాకు అనేది. దీనికోసం మనం మునగాకుని ఫ్రెష్గా తీసుకొని ఈ విధంగా కాడలు లేకుండా బాగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎన్నో వందల రోగాలకి నయం చేసే పోషకాలన్నీ దీంట్లో ఉంటాయండి. దీన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఆ వాటర్లోనే మనం మునగాకు మొత్తం బాగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలిపెడుతూ ఉండాలి. కలిపెడుతూ ఉంటే బాగా దగ్గర పడిపోతుంది. షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిదండి ఈ మునగాకు అనేది. తప్పకుండా ఏదో ఒక రూపంలో మనం మునగాకు ఫ్రై కానీ మునగాకు పప్పు కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ మునగాకు పొడి కూడా ఉందండి, మన ఛానల్లో పెట్టుంది, ఒకసారి చెక్ చేయండి. చూడండి, వాటర్ని బాగా ఇలా ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని బాగా ఎనిగిపోయి ఇంతవరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, వాటర్ అన్ని పూర్తిగా ఎనిగిపోయాయి కదా. ఇప్పుడు మనకి ఆకు కూడా చక్కగా ఉడికిపోయిందండి. కావాలంటే నోట్లో అయినా వేసుకొని చూసుకోవచ్చు, చేతిలో పెట్టుకున్నా చూసుకుంటే సరిపోతుంది ఉడికిందో లేదో అనేది. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఈ ఫ్రైలోకి ఒక పొడి తయారు చేసుకుందామండి. పల్లీల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మునగాకులోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు వేసుకున్నాం, వేరుశనగపప్పులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ లేకుండా బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇది పొడి వేస్తేనేనండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు చేయకపోతే ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తీసుకొని కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే దానికి ఉన్న పొట్ట మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం తీసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము, కారం వేసుకుంటున్నామండి 1 టేబుల్ స్పూను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో లాస్ట్లో మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పొడి రెడీ అయిపోయింది. స్టాక్ చేసి పెట్టుకోవచ్చండి, తాలింపుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి చించి వేసుకోండి. ఒక పూర్తి వెల్లుల్లిపాయలు గడ్డ ఉంటుంది కదండి, అది మొత్తం ఒలిచి ఈ విధంగా దంచి కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ వేగిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి, మునగాకు కూడా త్వరగానే ఉడికిపోతుంది. ఇందులో ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి అండి. మళ్ళీ మనం పొడిలో కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆకు కూడా కొద్దిగా ఫ్రై తాలింపు గింజల్లో బాగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇది పప్పులోకి కానీ సాంబార్ రసం వాటిల్లోకి సైడ్ డిష్గా పనికొస్తుంది. డైరెక్ట్ అయినా తినవచ్చండి, చాలా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చండి. షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది. చూడండి, చక్కగా పొడి పొడిగా బాగా వచ్చేసింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఉంది కదండి, అక్కడ లాస్ట్లో పల్లీల పొడి వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి పల్లీల పొడి వేస్తే.
తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన హెల్త్కి ఎంతో మంచిదైన మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.